నా పేరు రేణుకుంట్ల పద్మావతి అండి. మేము భూపాలపల్లి నుంచి వచ్చాము. ఆక్ ఇంత మేము 3:00 లైన్‌లోకి వస్తే 6:30 వరకు దర్శనం కాలేదు. మాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అసలు లైన్ ఆపేసిర్రు. మేము 4కి దర్శనం అయిద్దని చెప్పి మేము 3:00 వస్తే 6:30 వరకు దర్శనం కాలేదు. అది నాకు చాలా బాధేసింది. మళ్ళీ బాబు కోడ టికెట్ కానీ వెళ్తే 5 అవర్స్ పట్టిందండి. అంతగానం అట్లుంటే జనాలు వచ్చే వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుద్దండి. వాటర్ కాదు కనీసం నిలబడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా కొంచెం బాగా అందరూ పట్టించుకొని బాగా చేయాలని చెప్పి నా మనవి. లైన్ వాటర్ కాదు అసలు పట్టించుకున్న నాదుడు లేదు. కనీసం ఇట్లా వెళ్ళండి అని కొంచెం దూరం జరగండి అనే వాళ్ళు కూడా లేరండి. అక్కడ ఎవ్వరూ లేరు. అట్లా బాగా ఇబ్బందిగా లైన్లో గొడవ కూడా ఇది చేశారు. అందరూ ఒకరినొకరు నెట్టుకోవడం బాగా ఇబ్బందిగా జరిగింది. అసలు ఇంత కూడా ఏం స్పెషాలిటీ ఏం లేదు. ఏది లేదు. పిల్లలు ఫుల్ గొడవ, మస్తు ఏడ్చుడు. పిల్లలు అందులో ఒక 2-3 కళ్ళు తిరిగి కింద పడిపోయారు. మళ్ళీ మేమే వాటరు వేరే వాళ్ళని అడిగి ఇచ్చి మా బాబు అయితే ఆమెను మళ్ళీ బయటికి పంపించిండండి. అసలు ఘోరంగా ఇబ్బందిగా ఉందండి. పట్టించుకున్న వాళ్ళే లేరు అసలు. ఇంత వాళ్ళు పట్టించుకొని లైన్ క్లియర్ ఉండేటట్టు చూడాలి. కనీసం మేము ఎక్కడి నుండో కొండలు తవ్వుకొని వచ్చినట్టు వచ్చి ఇక్కడ దర్శనానికి పోతామనంటే ఇంత ఇబ్బందిగా అక్కడికి వినంగానే ఇట్లా నెట్టేసాడు. అక్కడ లోపలనేమో ఇక్కడనేమో పట్టించుకున్నది లేదు. మంచిగా ఫ్రీగా ఉండి మాకు అందరికీ అవకాశం దేవుడి దర్శనం మంచిగా ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. నమస్కారం అండి. మాది జయశంకర్ జిల్లా చెల్పూర్ గ్రామం అండి. ప్రొద్దున 4 గంటలకు 3:30 లైన్కి వస్తే దర్శనం 6:30కి అయిపోయిందండి. పాలాభిషేకము నీలాభిషేకం చేస్తా అన్నారు. లైన్లో 3 గంటలు నిలబెట్టి ఏమి అభిషేకం చేయించలేదండి మాకు. ఇంతవరకు 3 గంటల లైన్లో నిల్చున్నాం. దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ 2 గంటలు లైన్లో నిల్చున్నాం. ఆ పిల్లలతోటి ఇబ్బంది పడుకుంటూ ఉన్నాం 2 గంటలు. ఆ కోడ టికెట్లు కూడా ఈ లైన్లో దగ్గర వేరే కౌంటర్ మార్చాలండి. అదే లైన్లో పెట్టి అదే దర్శనం లైన్ ఇచ్చారు. చాలా ఇబ్బంది పడుతున్నాం. లేదా సపరేట్ కౌంటర్ పెట్టి వేరే కోడ టికెట్లు ఇక్కడ ఇవ్వబడునని వేరే సపరేట్ కౌంటర్ పెడితే బాగుంటుంది. కొంత దర్శనానికి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళి మళ్ళీ టికెట్ తీసుకొని వచ్చే వరకు చాలా ఇబ్బంది పడుతుంది. ఇంకా 5 అవర్స్ అవుతుంది. మేము ఫస్ట్ దర్శనానికి పోయినాం. అంటే వేరే కౌంటర్ సపరేట్ పెట్టాలని అంటున్నాం అంతే. ఆ లైన్లో కాకుండా అసలు 5 గంటలు పట్టింది ఇప్పుడు మా అబ్బాయి రావడానికి. అందుకనే కోడి టికెట్ వేరే సపరేట్ కౌంటర్ పెట్టి విక్రయించాలని నాకు మన భక్తులకు చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లా దర్శనానికి వచ్చిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ రావాలంటే మళ్ళీ పోలీసులు గేట్ కాడ మళ్ళీ రాణిస్తలేరు. అదొక ప్రాబ్లం అవుతుంది అక్కడ. ఏదో ఈయనగా రావద్దు మళ్ళీ ఆనగానే పోవని మళ్ళీ పోలీసులు ఇబ్బంది పెడుతుండ్రు. అందుకనే నాయకు అనేది ఏం లేదు. దర్శనం బాగానే ప్రొద్దున పెడుతున్నారు, మధ్యాహ్నం పెడుతున్నారు. కానీ కోడి టికెట్ల కౌంటర్ మాత్రం వేరే సపరేట్గా పెట్టి కోరాలని భక్తులకు విజ్ఞప్తి చేయాలని మరి. అక్కడ లడ్డు టోకెన్ కౌంటర్ల కాడ కూడా 2 కౌంటర్లు ఓపెన్ చేసిండ్రు. 5-6 కౌంటర్లు ఉన్నాయి, ఫ్రీగా ఉన్నాయి. జనాలు ఎక్కువైపోయినరు. ఈరోజు శ్రావణ సోమవారం చివరిది. మంది ఎక్కువ ఉన్నప్పుడు టోకెన్ మన కౌంటర్లు ఎక్కువ ఇవ్వాలి. అదొకటి ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు జనాలు లైన్లో కట్టాలి, దర్శనంకు లైన్ కట్టాలి, ఇటు లడ్డులకు లైన్ కట్టాలి, చెప్పుల కాడ లైనే, గుండ్ల కాడ లైనే, మొత్తం అలసిపోతున్నారు జనాలు. కౌంటర్లు ఎక్కువ పెట్టాలి. మేము బోధన్ మండలం నుండి గంగాధర్ బోధన్ మండలం సాలూరు నుండి వచ్చాము. ప్రతి సంవత్సరం వస్తాము. కార్తీక మాసం, శ్రావణ మాసంలో బాగా రష్ బాగా ఉంది. ఈ లడ్డు కౌంటరు అక్కడ బాగా ఇబ్బంది అవుతుంది జనాలకు. కొద్దిగా దానికి అడ్జస్ట్ చేసి మంచి మార్గం చూపిస్తారని అనుకుంటున్నాను. 2 కౌంటర్లు ఎక్కువ పెట్టాలి. బాగా ఇబ్బంది అవుతుంది అక్కడ క్యూ లైన్లో. సౌకర్యాలు బాగున్నాయి. 4-5 గంటలు దర్శనానికి టైం పడుతుంది. అవును. మరి వాటర్ ఇస్తుందా? ఎట్లా ఉంది? వాటర్ బయటనే ఉంది, లోపలైతే ఏం లేదు. మహిళలు కొద్దిగా ఇబ్బంది, బాత్రూంలో కానీ నీట్నెస్ ఉండట్లేదు. అది ఒకటి కొద్దిగా చొరవ చూపాలని తెలుస్తుంది.